మన అసోసియేషన్కి ఏపీ బులియన్ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ సంబంధించి ఒక బుక్లెట్ని ప్రారంభిస్తారు. ఒక బుక్స్ని 26 జిల్లాల్లో ఏ ఊళ్ళో ఎవరు ఆర్గనైజర్లు, ఎవరు వైస్ ప్రెసిడెంట్లు, ఎవరు ఈసీ నెంబర్లు అన్ని వివరాలు మెడ్రాస్లోని పుస్తకాలు పెట్టి ప్రింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా రిలీజ్ చేస్తున్నాం. క్లాప్స్ అంటే ఈరోజు మన అసోసియేషన్ చరిత్రలో ఒక మంచి యుగం. ఎందుకంటే మనకి సంబంధించి హిస్టరీ మొత్తం ఇంతకుముందు 13 జిల్లాలు ఉన్నాయి, ఇప్పుడు 26 జిల్లాల వైస్ ప్రెసిడెంట్స్, మొత్తం ఒక 300 మంది కార్యవర్గ సభ్యులకు సంబంధించి ఈ యొక్క అడ్రస్లు అవన్నీ దాంట్లో ఉంటాయి. అవి అందరికీ పంచుతాము, ప్రతి జిల్లాకి పంపిస్తాము. సార్ ఒక బుక్ చూపించరా? సార్ ఈరోజు 22-27 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ బులియన్ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యవర్గం జనరల్ బాడీ సమావేశం ప్రమాణ స్వీకారం ఈ సంవత్సరానికి 2022 సార్ ఆగస్టులో అది ఒంగోలు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, అంటే మీ శిష్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క ఫెలిసిటేషన్ జరిగింది. దానికి మన హోస్ట్ అసోసియేషన్ ఉంది. దీనిలో భాగంగా కెప్టెన్ విజయ్ కుమార్ గారు, ఈ జిల్లా ప్రెసిడెంట్ గారు శాంతిలాల్ గారు, అజయ్ పాటిల్ గారు, ఈ జిల్లా సంబంధించి శంకర్ గారు ప్రధాన కార్యదర్శిగా, నేను కన్వీనర్గా, అనిల్ జైన్ గారు అమలాపురం వారు ప్రెసిడెంట్గా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. మాతో పాటు 26 జిల్లాల నుంచి వైస్ ప్రెసిడెంట్స్, జాయింట్ సెక్రటరీస్, ఇన్స్యూ మెంబర్స్, చీఫ్ ఆర్గనైజర్స్ మరియు హానరబుల్ ప్రెసిడెంట్స్, కన్వీనర్స్ అందరూ కూడా 308 మంది. ఈ హెచ్ఓడి మీద మా సమస్య మీకు తెచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా సీఎం గారికి చెప్పి ఈ ప్రాబ్లంని పార్లమెంట్లో చేయిస్తానని చెప్పారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తానని చెప్పారు. అదేవిధంగా గత సెషన్లో ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీలు ఈ యొక్క అంశాన్ని పార్లమెంట్లో, అంటే 0 అవర్లో ఈ యొక్క అంశాన్ని ఎత్తడం జరిగింది. అందువల్ల కొంత టైం మాకు ఇవ్వడం జరిగింది సార్. అది మీకు గుర్తు చేస్తాం. మీకు మమ్మల్ని మా అసోసియేషన్ తరఫున గతంలో కలిసాను. ఎందుకంటే ఒంగోలు అసోసియేషన్ రోజు కలుస్తారు, అది కలిసామని మీకు గుర్తు చేస్తాను సార్. ఈరోజు కృష్ణ గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరూ కూడా వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ అసోసియేషన్ మరి సభ్యులందరూ కూడా వివిధ జిల్లాల నుంచి ఎన్నికైన వాళ్ళు, ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారు నర్సరాపేట నుంచి, అలాగే శాంతిలాల్ గారు, శాంతిలాల్ జైన్ గారు. మరి శాంతిలాల్ జ్యువెలర్స్ అంటే మా చిన్నప్పటి నుంచి కూడా నెల్లూరులో శాంతిలాల్ జ్యువెలర్స్లో మేము మా మదర్ వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడికే పోతూ ఉండేవాళ్ళు. ఆయన చూస్తే గుర్తుపట్టారు కానీ నన్ను గుర్తుపట్టారు. జిల్లా మన శంకర్ గారికి, మన జనరల్ సెక్రటరీ గారికి, శంకర్కి, మన ప్రసాద్కి, అనిల్ జైన్ గారికి, మరి మిగతా కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి గోల్డ్ మర్చెంట్స్ ఒంగోలు సంబంధించి అందరూ కూడా నా ఆత్మీయులుగా నేను భావించాను తప్ప ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏ విషయంలో కూడా ఎవరు వచ్చినా కూడా
నేను సహాయం చేసేదానికి ప్రయత్నం చేశాను కూడా తెలియజేసుకుంటాను. గోల్డ్ మెడల్స్ అసోసియేషన్ వాళ్ళు అసోసియేషన్ ఫామ్ అయ్యి ఇంకా సేవా కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని కూడా, ఎందుకంటే అంతా పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి ప్రజలకు సేవ చేస్తే మనకి ఆకృతిగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, మరి సమస్యలు ఎవరు ఉంటే ఈ సమస్యలు ఉంటే కూడా సీఎం గారి దృష్టి తీసుకెళ్ళడం ఆ సహాయశక్తి కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటాను. అది ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి గోల్డ్ మెడల్స్ మరి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ఒంగోలు జరిపించినందుకు మన ఒంగోలు అసోసియేషన్ వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు కార్యక్రమాన్ని దిగ్విజయంగా బాగా చేశాడని పేరు తప్పకుండా మా వాళ్ళు చాలా దానికి మొదటి నుంచి ఏ కార్యక్రమం చేసినా కూడా బాగా చేస్తారనేది పేరు కాబట్టి ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా బాగా చేస్తున్నాడు. కాకపోతే భోజనం నేను పిల్లలకి పోతున్నప్పుడు నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ప్రెసిడెంట్ గారు ఏమన్నా ఆల్రెడీ 1000 మంది భోజనాలు పెట్టారు, అందరు రూమ్స్ బుక్ చేసి పెట్టారు అంటే మా వాళ్ళు ఇంకా ఎంతమంది వచ్చినా పెట్టేదానికి సిద్ధంగా ఉంటారని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని విజయంగా నడిపినందుకు పేరు తెలుపుకుంటూ అదేవిధంగా మన చీఫ్ ఆర్గనైజర్ శ్రీ శాంతిరాజ్ గారి చేరి వారికి యాక్చువల్గా రాష్ట్రానికి శాంతిరాజ్ గారికి బాగా పరిచయం కాబట్టి ఆయన ప్రీతంగా ఇందులో రాగానే గుర్తుపెట్టారు. కానీ శాంతిరాజ్ గారు ఒక 10 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత ఆయన గుర్తు తెచ్చుకున్నారు. చాలా బాగా పేరు అని ఆయన చాలా మంది కష్టంలో పెట్టారు. అందువల్ల వారిని కూడా మన ప్రీతం నాయకులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు సన్మానిస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ భూషణ్ శంకర్ గారు శంకర్ గారు శంకర్ గారు కూడా ముందుగా పిలుచుకునే వాసన గారు సన్మానించబడుతుంది. వారు అదేవిధంగా మన కోశాధికారి అమలాపురం నుంచి వచ్చిన శ్రీ అనిల్ కుమార్ సింగ్ గారు కూడా వాసన చేత కూడా మన వాసన సన్మానం. ఇప్పుడు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు మన ప్రీతమ నేత ఒంగోలు నగర శాసనసభ్యులు శ్రీ బాంజ శ్రీనివాసరెడ్డి గారిని ఒంగోలు అసోసియేషన్ సభ్యులందరూ కలిసి శుభ సత్కారం చేయాలనుకుంటున్నాం.
బహుభాష కోవిదులు రోసే గారి తర్వాత రోసే గారి వారు మన చచ్చరామారావు గారు వారి ఈ మధ్యనే జిల్లా మరొకసారి ఈ ఏపీ బులియన్ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులుగా శ్రీ బాలినేని శ్రీనివాస్ సింగ్ గారు 25 జిల్లాల నుండి విచ్చేశారు. వీరందరికీ ఒంగోలు బులియన్ అసోసియేషన్ తరఫున ఆతిథ్యం ఏర్పాటు చేసేందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఈరోజు ప్రమాణ స్వీకారం అన్ని జిల్లాల ఈసీ నెంబర్లు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు జాతీయంగా చేశారు. ప్రధానంగా ఇప్పుడు మీటింగ్ అంశం హెచ్యుఐడి. సెంట్రల్ గవర్నమెంటు ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలుపరిచారు. ఇక నుంచి జూలై 1 నుంచి ప్రతి బంగారు వ్యాపారస్తుడు ప్రతి వస్తువు మీద హెచ్యుఐడి అని 6 అంకెల కోడ్ని కంపల్సరీ ఉంచాలి. అలా లేని పక్షంలో సంవత్సరం జైలు శిక్ష, 1 లక్ష పెనాల్టీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ విధించడం జరిగింది. కానీ మన వ్యాపారస్తులందరూ గవర్నమెంట్ వారికి చెప్పిన రీతిగా మనందరం బ్యాంకు లోన్ తీసుకొని కానీ, ఆర్టీజీస్ కానీ, బిల్స్ కానీ ఇవన్నీ పబ్లిక్గా చేసుకుంటేనే చాలా మంచిది. ఇది మా వ్యాపారస్తులందరూ అనుసరించాలి, తప్పదు. గవర్నమెంట్ పెట్టిన యాక్ట్ ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. 10 సంవత్సరాల క్రితం ఒక్కొక్క షాపులో 10 లక్షలు అమ్మితే 50,000 కూడా గూగుల్ పేలు, ఫోన్పేలు, కార్డులు, అకౌంట్ పేలు ఇవన్నీ ఉండేవి కావు. మరి వాళ్ళ 10 లక్షల్లో దాదాపు 8 లక్షల రూపాయలు గూగుల్ పేలు, అకౌంట్ పేలు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మనం కూడా హెచ్యుఐడిని అనుసరించాలని నేను అందరినీ కోరుకుంటున్నా. ప్రతి బంగారు వ్యాపారస్తుడు కంపల్సరీ హెచ్యుఐడికి ముందుకెళ్ళాలి. అందరూ హాల్ మార్కెట్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. రాష్ట్రం మొత్తం మీద అందరు వర్తకులు వచ్చి ఇక్కడ మాకు స్టేట్ అసోసియేషన్ బాడీ మీటింగ్ జరిగింది, జనరల్ బాడీ మీటింగు. దీనిలో అందరికీ కూడా ఎన్నికలు కాబడ్డారు. అధ్యక్షుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్స్ స్టేట్ వైడ్గా మొత్తాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల దీనిలో కపిలబాయి విజయ్ కుమార్ గారు నర్సరావుపేట నుంచి అధ్యక్షులుగా, శాంతిలాల్ గారు నెల్లూరు నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా ఒంగోలు నుంచి నన్ను ఈ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. దీనిలో ఆర్గనైజింగ్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్స్, ఈసీ మెంబర్సు వీళ్ళందరినీ కూడా స్టేట్ వైడ్గా కూడా అందరికీ సమానమైన హోదాలు ఇస్తూ అందరికీ కూడా సరిగ్గా కలుపుకుంటూ మాకు వచ్చే ఇబ్బందుల్ని, మాకు రావాల్సిన అన్ని ప్రతిఫలాలని ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి కానీ, ప్రభుత్వానికి ఇవ్వడానికి కానీ అన్ని రకాలుగా కూడా మేము ఒక స్టేట్ యూనియన్గా ఫామ్ అయ్యాము. ఇది 22 నుంచి 2027 వరకు ఈ స్టేట్ యూనియన్ ఇట్లాగే రన్నింగ్లో ఉంటుంది. దానికి సంబంధించి ఈరోజు ఒంగోలు A1 ఫంక్షన్ హాల్లో ఒంగోలులో జరిగింది. ది ఏపీ బులియన్ గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి ప్రమాణ స్వీకార మహోత్సవము ముఖ్యంగా ఒంగోలు గోల్డ్ మర్చెంట్స్ వారి ఆధ్వర్యంలో జరిగింది. స్టేట్ అసోసియేషన్ వారి కోరిక మేరకు మమ్మల్ని అడిగిన వెంటనే మా జనరల్ సెక్రటరీ గారైన శంకర్ గారు మా అందరితో చర్చించి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా మా ఒంగోలు గోల్డ్ మర్చెంట్ సభ్యులందరూ సహకారంతో ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఇందులో మన అధ్యక్షుల వారు ప్రెసిడెంట్గా 2022-27కి మళ్ళీ ఎన్నిక కాపాడడం, నేను కూడా 6 జిల్లాలకి కన్వీనర్గా ఎన్నిక కాపాడడం, ఇక్కడున్న దాదాపు ఈరోజు 325 మంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారందరికీ ముఖ్యంగా ఒంగోలు గోల్డ్ మర్చెంట్స్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మా అసోసియేషన్ని బలోపేతం చేసుకుంటామని, గతంలో ఎన్ని సమస్యలు వచ్చినా మీ మీడియా మిత్రుల ద్వారా మా సమస్యలందరినీ కూడా అన్నింటినీ దేశవ్యాప్తంగా మేము పోరాడి అన్నీ సాల్వ్ చేసుకున్నాము. ఇదే విధంగా ఇప్పుడు కొత్త సమస్యలు చాలా వస్తున్నాయి. వాటన్నిటి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వం వారికి, కేంద్ర ప్రభుత్వం వారికి తెలియపరిచి మా సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి మీరు కూడా మాకు వారధిలాగా ఉపయోగపడుతున్నారు. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఈ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావడం, వారు కూడా మీకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది.
అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు రాలేకపోయారు. వారు ఢిల్లీలో వేరే కార్యక్రమంలో రాలేకపోయారు. అయితే వారు కూడా ఈ కార్యక్రమం రావాల్సింది. వారు కూడా వస్తే చాలా బాగుండేది. మీ అందరికీ మరొకసారి పత్రికాముఖంగా మా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి ఇక్కడ వచ్చిన వ్యాపారస్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇంత మంచి సభ జరగడానికి విజయ్ కుమార్ గారు, శాంతిలాల్ గారు వారి ప్రోత్సాహంతోనే మేమంతా ఈ విషయం ఇంత ముందుకు ఉత్సాహంగా ఉన్నామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.